ఆకాశానికి చిల్లుబడిందా అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్పై వరుణుడు ఉగ్ర రూపం చూపాడు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొండపోతగా కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోల్స్, నాలాలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా వరుణుడి దెబ్బకు ప్రధాన రహదారులపై వరద నీరు ముంచెత్తింది. కార్లు, బైక్స్ కొట్టుకుపోయాయి. రోడ్డుపైన ప్రయాణం అంటేనే జడిసిపోయేలా చేసింది. చాలా కాలనీలు వరద ప్రభావం నుంచి కోలుకోలేదు. బంజారా హిల్స్, పంచగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం కురిసింది. ఎస్ఆర్ నగర్, మూసాపేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, యూసుఫ్గూడలో కూడా వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్స్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో రహదారుల చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్షిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలో భారీగా వరద నీరు చేరింది. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా యూసుఫ్గూడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్లో 11.4 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్పల్లిలో 10.9, ఫలక్నుమాలో 10.6 సెంటీమీటర్లు, ఉప్పల్లో 10.4 సెంటీమీటర్లు, లంగర్ హౌస్, ఎల్బీ నగర్లో 10 సెంటీమీటర్లు, నాంపల్లిలో 9.9, మలక్పేట్ సరూర్ నగర్లో 9.5 సెంటీమీటర్లు, ముషీరాబాద్, కిషన్బాగ్, బేగం బజార్లో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా యూసుఫ్గూడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్లో 11.4, వెస్ట్ మారేడ్పల్లిలో 10.9, ఫలక్నుమాలో 10.6, ఉప్పల్లో 10.4, లంగర్ హౌస్, ఎల్బీ నగర్లో 10 సెంటీమీటర్లు, నాంపల్లిలో 9.9, మలక్పేట్ సరూర్ నగర్లో 9.5 సెంటీమీటర్లు, ముషీరాబాద్, కిషన్బాగ్, బేగం బజార్లో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా హోరున కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, బైక్స్ కూడా మొరాయించడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియని హైదరాబాద్ రోడ్లపై ఈ భారీ వర్షం నగరవాసుల్ని బెంబేలెత్తిస్తోంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షం, అంతేకాక ఇంకో 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలపడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. పార్సిగుట్ట లాంటి ప్రాంతాలు కంప్లీట్గా నీట మునిగాయి. ఒక వ్యక్తి మరణించినట్టుగా కూడా వార్త అందుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు పిల్లలు కానీ మహిళలు కానీ వెళ్ళకూడదు అనేది సాక్షి కూడా సూచిస్తున్న పరిస్థితి. కార్లు, బైక్స్ అన్నీ కూడా వరద ఉధృతికి కొట్టుకుపోతూ ఉన్నాయి. సో హైదరాబాద్ రహదారుల్లో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కానీ జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనడానికి సమాయత్తం అవుతున్నారు.
హైదరాబాద్ అంతటా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. గత 4-5 రోజులుగా ఉక్కపోత చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా హైదరాబాద్ వాసుల్ని బెంబేలెత్తించింది. సో వర్షం ఒకంత చల్లబరుస్తుంది అనుకుంటే మరీ ఆకాశానికి చిల్లు పడినట్టుగా 2-3 గంటల నుంచి వర్షం హోరున కురుస్తున్న పరిస్థితి. పలు ప్రాంతాల్లో కార్లు బైక్స్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు సిటీలో? ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. సరే, మనం చూస్తున్నాము గత 4 గంటలుగా కురుస్తున్న వర్షాన్ని కూడా హైదరాబాద్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఇందాకటి వరకు ఇక్కడ ఉన్న నీటిని కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం నేను రామ్నగర్ ఏరియాలో ఉన్నాను. అయితే ఆ వరద దాటి కూడా ఒక డెడ్ బాడీ కూడా ఇక్కడ కొట్టుకొని వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న అదే డెడ్ బాడీ. అయితే ఆ డెడ్ బాడీని కూడా ఇక్కడ వరద నీటిలో కొట్టుకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా జలమయం అవడంతో కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఇదే విధంగా పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అంతేకాకుండా కార్లు బైకులు కొట్టుకుని వచ్చిన పరిస్థితి. 4 గంటల నుంచి ప్రాంతమైన వర్షానికి పూర్తిగా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయి, ఇక్కడ స్కూళ్లకు కూడా నీళ్లు వచ్చాయని కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే వరద నీటిలో ఒకవైపు కార్లు బైకులు ఒక డెడ్ బాడీ కూడా కొట్టుకుని వచ్చింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఏడాది కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తూ ఉన్నారు. ఇదే ప్రాంతంలో రామ్నగర్ ఏరియాలో కూడా చూసుకుంటే పాసిగుట్ట ప్రాంతాల్లో అక్కడ పూర్తిగా నీళ్లు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయా, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నది కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. సో ఇదే వాతావరణం మరో 4-5 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 4 రోజులుగా ఒక్కపోతతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసాము. కాకపోతే ఒక్కసారిగా కూడా వర్షం కురవడంతో కూడా పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షం కురిసింది. ఇక ప్రస్తుతం రామ్నగర్ పాసిగుట్ట ఏరియాలో కూడా చూసుకుంటే 9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే వచ్చే 4 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ద్రోణి ఆవర్తనం కారణంగా కూడా హెవీ టు హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో దాని ప్రకారం కూడా జీహెచ్ఎంసీకి అలర్ట్ జారీ చేసింది. అలాగే పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నగర వ్యాప్తంగా దాదాపు 150కి పైగా ఉన్నాయని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తితే ఖచ్చితంగా వారు ఆ ఏరియాను కూడా ఖచ్చితంగా చూసి వెంటనే అక్కడికి వెళ్లి ఈవీడీవీఎం అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్పాలని కూడా వాళ్ళకి ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ పూర్తిగా నాలా ఉన్న పరిస్థితి. ఆ నాలా నుంచి కూడా ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. 4 గంటల ప్రాంతం నుంచి దాదాపు మోకాల లోతు కంటే పైకి ఇక్కడ నీళ్లు వచ్చాయని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దాంతో పూర్తిగా కార్లు బైకులు అన్ని కొట్టుకొని వచ్చాయని చెప్తున్నారు. సో ఈ రామ్నగర్ పార్సిగుట్ట ఏరియాలే కాకుండా మలక్పేట ఫ్లైఓవర్ కింద ఉన్న ఏరియాస్ లో కూడా పూర్తిగా నీట మునిగినట్టుగా కూడా తెలుస్తుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూడా నీరు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఇలా లోతట్టు ప్రాంతాల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 150కి పైగా ఉన్నాయి. అలాగే ఇక్కడికి వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ 250కి పైగా ఉన్నాయి. సో ఈ ఏకదాటిగా వర్షం కురుస్తున్న సమయంలో కూడా ఖచ్చితంగా అలర్ట్ ఉండాలి. వెంటనే అధికారులు అప్రమత్తమై సిబ్బందిని వెంటనే అక్కడ పంపించే విధంగా చూడాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధమైన ప్రతి ఇయర్ ఇదే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు అక్కడ చర్యలు తీసుకోకపోగా అక్కడ వెంటనే వచ్చి పట్టించుకోకపోగా ఇటువంటి జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా నీట మునిగాయి. చాలా వరకు రామ్నగర్ పార్సిగుట్ట జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ దిల్సుఖ్ నగర్ సరూర్ నగర్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఏదైతే కాలనీలు ఉన్నాయో నీట మునిగా పరిస్థితి. చాలా మంది కూడా బయటకు వచ్చి ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తుంది. వచ్చే 3-4 గంటల పాటు కూడా ఇక్కడ ఇదే విధంగా వర్షం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. హెవీ టు హెవీ రైన్స్ కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా వరకు నగర శివారు ప్రాంతాల్లో అలాగే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కూడా పూర్తిగా నీట మునిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఫ్యాక్టరీలన్నీ అలాగే కొన్ని ప్రాంతాలు సరూర్ నగర్ ఏదైతే కాలనీలు ఉన్నాయో వాటి దిల్సుఖ్ నగర్ సంబంధించిన ఏరియాస్ లో ఎల్బీ నగర్ వనస్థలీపురం హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా కొన్ని కాలనీలన్నీ కూడా నీట మునిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో సిచ్యువేషన్ కూడా పూర్తిగా ఇంతకంటే దారుణంగా ఉన్నట్టుగా కొన్ని కాలనీస్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే సమాచారం వస్తూ ఉండడంతో కూడా అధికారులు స్పాట్ కి అయితే వెళ్తూ ఉన్నారు. అప్పటికే సిచ్యువేషన్ చాలా వరకు బైక్స్ కార్లని కొట్టుకుపోయి కొన్ని నాళాల్లో కొట్టుకుని పోతుంటే కొన్ని డెడ్ బాడీస్ కూడా వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే రామ్నగర్ ఏరియాలో ఒక డెడ్ బాడీ కొట్టుకుని వచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించి పోలీసులు ఇక్కడికి వచ్చారు. పోలీసులు ఇక్కడికి వచ్చి పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితి.
వెంటనే వాళ్ళ డెడ్ బాడీని కూడా ఇక్కడ వాళ్ళ బాధితుల కుటుంబానికి కూడా అందిస్తున్న పరిస్థితి. సో ఈ విధంగా సిచ్యువేషన్ ఉండడంతో కూడా ఇక్కడ అధికారులు ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ సంబంధించి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి రాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి, సుష్మిత, స్కూల్స్కి ఏమన్నా హాలిడే ప్రకటించిందా ప్రభుత్వం? అలాంటి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందా? మరో 2-3 గంటల పాటు భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో స్కూల్స్ సెలవు ఏమైనా ప్రకటించారా? సో హరి, ఇప్పటి వరకు చూసుకుంటే హెవీ టు హెవీ రైన్స్ అని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. విద్యాశాఖ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి హాలిడేస్ ఉన్నాయా లేదా అనే సమాచారం అయితే ఇప్పటి వరకు రాలేదు. సో 2-3 గంటల పాటు కూడా ఇదే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇప్పుడు అందరూ బయటకు వస్తూ ఉంటారు. చాలా మంది ఆఫీసులకు వెళ్లేందుకు వస్తూ ఉంటారు. అంతేకాకుండా స్కూల్స్ కి వెళ్లేందుకు విద్యార్థులు కూడా బస్సెస్ లో వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అయితే అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసీ అధికారులు కానీ డిఆర్ఎఫ్ అధికార సిబ్బంది సంబంధించి ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లాలి, ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలని చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అధికారులు కనిపించని, సిబ్బంది కనిపించిన పరిస్థితి. ఈ విధమైన వాటర్ కూడా స్టాగ్నెట్ ఉండడంతో కూడా ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడడంతో ఒకవైపు చెట్లకు సంబంధించి కొమ్మలు కూడా విరిగి పడుతూ ఉండడంతో కూడా స్థానికులు చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి, రైట్, నగరంలో పడుతున్న భారీ వర్షంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కల్పన కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కల్పన, ఎక్కడున్నారు మీరు? ఏంటి మీరున్న దగ్గర పరిస్థితి? సో స్కూల్స్కి సెలవు ఇంకా ప్రకటించలేదు అనేది సుష్మిత చెప్తున్నారు. అలాంటి అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? రానప్పటికీ పిల్లలు నిజంగా బయటికి రావడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేఫ్ కాదు అనేది ఖచ్చితంగా అర్థమవుతోంది. ఏంటి మీరున్న దగ్గర పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు అయితే కాలనీలు నీటమునిగాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షం నేపథ్యంలో నగరం మొత్తం దిగ్బంధమైంది. ఎక్కడ చూసినా కూడా మనకు నీరు ఎగడబడుతుంది. నీటమునిగిన బస్తీలు కావచ్చు, ఇళ్ల తెరిన నీరు కావచ్చు, పొంగి పెరుగుతున్న డ్రైనేజీలు, రోడ్లన్నీ కూడా జలమయం. సో ఎక్కడ చూసినా నగర వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షం నేపథ్యంలో దిగ్బంధమైందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి టైంలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షపాతం అయితే మనం చూసుకోవచ్చు. 12 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇది చిన్న వర్షపాతం కాదు, దాదాపు భారీ వర్షం నమోదైంది హైదరాబాద్ లో. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాని నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ బృందాలు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి ఆ వాటర్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇటు ముషీరాబాద్, రామ్నగర్ కూడా చూసుకోవచ్చు. దాదాపు అవి ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలని చెప్తా ఉంటాం. ఎప్పుడు కూడా వర్షం పడితే అక్కడ చాలా వరకు వాటర్ లాగింగ్ ఏర్పడతా ఉంటుంది. అట్లాంటివి అక్కడ మనకు కార్లు కొట్టుకుపోవడం విజువల్స్ చూస్తా ఉన్నాం. దాంతో పాటు బైకులు కొట్టుకుపోవడము. సో ఇట్లాంటి నేపథ్యంలోనైతే ఎవరు బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా స్కూల్స్ కి హాలిడే ప్రకటించే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాని నేపథ్యంలో కూడా ఇటు విద్యాశాఖ కూడా స్కూల్స్ కి హాలిడే ప్రకటించే సూచనలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా నగరం జల దిగ్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి తరుణంలో మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఎవరు కూడా బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా అంటే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ కూడా మనకు రోడ్లన్నీ జలమయం అవుతా ఉంటాయి. మరి అట్లాంటిది దాదాపు 4 గంటల నుంచి తెల్లవారుజాము నుంచి కూడా మనకు భారీ వర్షం నమోదవుతా ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక ప్రాంతం అని కాదు మరి, దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మనకు వర్షం కురుస్తా ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా 144 వాటర్ లాగింగ్ ప్లేసెస్ కూడా గుర్తించడం జరిగింది. సో ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయి, దాంతో పాటు ఎక్కడెక్కడ ఈ మూర్తి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ కూడా మనకు వాటర్ సంబంధించి కూడా కాలం నీట మునిగే అవకాశం కనిపిస్తా ఉంటుంది. సో అక్కడికైతే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హరి, ముఖ్యంగా చెప్పాలంటే మరో 2 గంటల పాటు అయితే హైదరాబాద్ కి వర్ష సూచన ఉంది. హరి, ఆల్ రైట్ కల్పన.